హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఈ బాక్స్. ఈరోజైతే నేను డాల్ కేక్ని 1 kg డాల్ కేక్ని విత్ పైనాపిల్ ఫ్లేవర్తో ఎగ్తో ఎలా ప్రిపేర్ చేయాలన్నది ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని తీసుకుంటున్నాము. మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా సీవ్ చేసుకుంటున్నాము. 1 or 2 టైమ్స్ వరకు సీవ్ చేసుకోండి. ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే కేక్ అనేది బాగా ప్లఫీగా వస్తుంది. నేను మెజర్మెంట్స్ అన్నీ కూడా స్క్రీన్ పైనే ఇస్తాను. ఇలా ఒక్కసారి సీవ్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఇలా సీవ్ చేసుకోండి. ఈ సీవ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ షుగర్ పౌడర్ కూడా ఒక్కసారి మిక్సీ వేసేసుకొని ఫైన్ షుగర్ పౌడర్ అనేది 1 కప్ వరకు పక్కన ఇక పెట్టేసుకున్నాను. ప్రాసెస్ ఇప్పుడు లోకి నేను అయితే చూపిస్తున్న వెళ్ళిపోదాము. కేక్ అయితే ఫస్ట్ అయితే 1 kg ఎగ్స్ అండి. అనేది 1 kg తీసుకుంటున్నాము. డాల్ కేక్ ఎగ్స్ ని నేను అనేది ఈ రోజు ఎప్పుడు ప్రిపేర్ కూడా చేస్తున్నాను. ఒక్కసారి అది వేయకుండా పైనాపిల్ ఫ్లేవర్ లో ఒకటి నేను ఈ బీట్ అయిన కేక్ తర్వాత అనేది రెడీ ఇంకొక ఎగ్ చేస్తున్నాను. వేస్తే ఏంటంటే ఫస్ట్ అయితే కేక్ అనేది 4 బాగా ఎగ్స్ ఫ్లఫీగా అనేవి వస్తుంది. ఇలా చూస్తున్నారు కదా, ఒకదాని ఇలా 1 తర్వాత by 1 ఒకటి 4 బీట్ ఎగ్స్ ని కూడా చేసుకోవాలి. మనము ఫ్లఫీగా బాగా బీట్ రావాలన్నమాట. చేసుకోవాలి. ఈ ఎగ్ ఫోమీగా ఒకవేళ ఉండాలి. ఎగ్ అనేది లేకపోతే ఎగ్ అనేది బీటింగ్ కేక్ అనేది సరిగ్గా తింటున్నప్పుడు ఎగ్ స్మెల్ చేయకపోతే అనేది వచ్చేస్తుంది. ఎగ్ స్మెల్ అనేది సో వచ్చేస్తుంది. 4 కేక్ ఎగ్స్ ని కూడా ఓవర్గా ఇలా బీట్ 1 చేసినా by కూడా 1 ప్రాబ్లమే. ఒకదాని తర్వాత ఒకటి సో వేసుకుంటూ ఎప్పుడు కూడా బాగా ఎగ్ అనేది ఫ్లఫీగా ఫోమీగా బీట్ వచ్చేంత వరకు చేసుకోండి. బీట్ చేసుకుంటే సరిపోతుంది. బీట్ ఇక్కడ చేసుకున్న చూస్తున్నారు కదా, తర్వాత నేను బాగా స్పీడ్ ఎగ్ ఫస్ట్ అనేది 1 నుంచి ఫ్లఫీగా స్టార్ట్ చేసి రావాలి. కొద్దిగా పెంచుకుంటూ వెళ్తున్నాను. దీంట్లో ఇప్పుడు ఇలా ఒక ఫోమీ 1 కన్సిస్టెన్సీ TSP వచ్చేంత ఇప్పుడు మనం వరకు కూడా పైనాపిల్ మనం ఫ్లేవర్ ఎగ్ కేక్ అనేది చేస్తున్నాం బీట్ కాబట్టి చేసుకోవాలి. పైనాపిల్ తర్వాత ఎసెన్స్ ఎగ్ అనేది బాగా ఒక బీట్ 1 అయిన TSP తర్వాత యాడ్ రిబ్బన్ చేసుకోండి. కన్సిస్టెన్సీ రావాలి. అప్పుడు పర్ఫెక్ట్గా మన ఎగ్ అనేది మనకి బీట్ అయిపోయినట్లు. ఇప్పుడు దీంట్లోనే మనం ఇప్పుడు చేస్తుంది అయితే పైనాపిల్ ఫ్లేవర్ కాబట్టి నేను ఇక్కడ పైనాపిల్ ఎసెన్స్ అనేది ఒక 1 TSP వరకు తీసుకుంటున్నాను. ఎసెన్స్ యాడ్ చేసిన తర్వాత కూడా ఒక్కసారి బీట్ చేసుకోండి. నేను ఇక్కడ బ్రాండ్ అనేది కూడా చూపిస్తున్నాను. నేనైతే ఇక్కడ మోనితా బ్రాండ్ని యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షుగర్ పౌడర్ కూడా కొద్దిగా వేసుకుంటూ బీటింగ్ అనేది చేసుకోండి. వన్స్ షుగర్ పౌడర్ అనేది బాగా కానీ మిక్స్ అయిపోయిందంటే ఎక్కడా కూడా మనకి తగలకూడదు. సో సాఫ్ట్గా బీట్ చేసుకోవాలి మనం. ఇలా బీట్ చేసుకున్న తర్వాత షుగర్ పౌడర్ అనేది బాగా బీట్ అయిన తర్వాత ఇంకా బీటర్స్తో అయితే మనకు అవసరం లేదు. ఎందుకంటే మనం స్పాచులాతోనే మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా మనం ఇందాక సీవ్ చేసుకున్నాం కదా, వాటిల్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం స్పాచులాతోనే మిక్స్ చేసుకోవాలి. బీటర్ని యూజ్ చేస్తే ఏంటంటే ఓవర్గా మిక్స్ అయిపోతుంది. సో మనకి బీటర్స్ అయితే పని లేదు. వన్స్ షుగర్ అనేది మెల్ట్ అయిపోయిందంటే మనం బీటర్స్ అనేది తీసేయాలి. చూస్తున్నారు కదా, షుగర్ అయితే బాగా బీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆ సీవ్ చేసింది డ్రై ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉందో దాన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకుంటున్నాను. ఎక్కడా కూడా మనకి లంప్స్ అనేవి ఫామ్ అవ్వకుండా కొద్దిగా వేసుకుంటూ బ్యాటర్ని అయితే మిక్స్ చేసేసుకోండి. ఇది చూస్తున్నారు కదా, ఇది 1 kg డాల్ కేక్ టిన్ అండి. మనం చేస్తుంది డాల్ కేక్ కాబట్టి నేను ఇది 1 kg బ్యాటర్ని కూడా ఈ టిన్లోనే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఒక్కసారి కేక్ టిన్ అనేది ట్యాప్ చేసేసుకొని 180 degrees ప్రీ హీటెడ్ ఓవెన్లో బేక్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, కేక్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని డీమోల్డ్ అనేది చేసుకొని ఇట్లా నేను
లేయర్స్ కింద కట్ చేసుకుంటున్నాను. దీంట్లో నేను ఈ టైప్ ఆఫ్ కేక్ అయితే ఇదే ఫస్ట్ టైమ్ అండి నేను చేయటం కూడా. నేను ఏవైతే మిస్టేక్స్ చేశానో నేనవి చెప్తాను. మీరు ఆ మిస్టేక్స్ అనేవి జరగకుండా చూసుకోండి. ఆహ్, కేక్ అనేది ఇలా లేయర్స్‌లో కట్ చేసుకున్న తర్వాత విప్పింగ్ క్రీమ్ అనేది యాడ్ చేసుకొని మనం లేయర్స్ కింద కేక్ అనేది పెట్టుకుంటున్నాము. బట్ ఇక్కడ ఆహ్ మామూలు కేక్‌కి, ఈ డాల్ కేక్‌కి డిఫరెన్స్ ఏంటంటే, మనము షుగర్ సిరప్ అనేది మామూలుగా సోక్ చేస్తాం గదా కేక్‌ని. సో, దీంట్లో మాత్రం చాలా తక్కువ సోక్ చేసుకోవాలి. మామూలు అంటే లైక్ స్క్వేర్ షేప్ ఆర్ రౌండ్ షేప్ టిన్‌తో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే, కేక్ వెయిట్ అనేది పైకొచ్చేసరికి పైన పెడతా ఉంటాం కదా! కింద లేయర్ అనేది వెయిట్ ఎక్కువైపోతుంది. సో, మీరెక్కువ షుగర్ సిరప్ అనేది సోక్ చేసుకున్నారంటే, మీకు కేక్‌లో నుంచి వాటర్ బయటకొచ్చేస్తాయి. సో, కింద లేయర్‌లో చాలా తక్కువ మీరు షుగర్ సిరప్ అనేది కోట్ చేసుకోండి. మామూలు కేకుల్లానే మనం ఇక్కడ షుగర్ సిరప్ అనేది వేసుకున్నామంటే, బాగా లీకేజ్ అనేది లైక్ వాటర్ అనేది బయటకొచ్చేస్తుంది. సో, అదొక్కటి గమనించుకోండి. నేనిక్కడ పైనాపిల్ ఫ్లేవర్ గాబట్టి, పైనాపిల్ క్రష్ అనేదేసుకొని, వైట్ హ్మ్, కాంపౌండ్‌ని ఇలా గ్రేట్ చేసుకొని వేసుకుంటున్నాను. టేస్ట్ అనేది ఇంకా చాలా ఎన్హాన్స్ అవుతుంది. సో, ఇలా ప్రతి లేయర్‌ని గూడా ఇలానే షుగర్ సిరప్ అనేది కోట్ చేసుకొని, విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని, మనం ఏదైతే క్రష్ అనేది యాడ్ చేసుకుంటున్నామో, అలా యాడ్ చేసుకొని కేక్ అనేది యాజ్ యూజువల్‌గా ఇలానే చేసేసుకుంటాం. ఒకటేంటంటే షుగర్ సిరప్ మాత్రం చాలా తక్కువ కోట్ చేసుకోండి. పైకొచ్చేసరికి వెయిట్ అనేది పెరిగిపోతుంది కాబట్టి లీక్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ప్రతి లేయర్‌లో కూడా పైనాపిల్ ఫ్లేవర్ బాగా తెలియాలంటే నేనైతే ఇక్కడ క్రష్ యూజ్ చేస్తున్నాను. మీకు ఫ్రెష్‌గా దొరుకుతుంది అంటే మీరు ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఈ కేక్ అయితే క్రీమ్ ఎక్కువే పడుతుందండి కంపేర్ టు అదర్ కేక్స్‌తో పోలిస్తే. ఎందుకంటే పైనంతా గూడా మనం డ్రెస్ కింద ఫ్లవర్స్ వేసేస్తాము. సో, అందుకని క్రీమ్ అయితే ఎక్కువే పడుతుంది. అందుకని నేనేం చేశానంటే దీనికి క్రమ్ కోట్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నేనేమి క్రీమ్‌తో ఫినిషింగ్ అయితే ఏం చేయలేదు. డైరెక్ట్‌గా ఫ్లవర్స్ అయితే చేసేసాను. ఎందుకంటే కస్టమర్ ఏం చెప్పారంటే బ్లూ కలర్‌తో యూజ్ చేయమన్నారు. క్రీమ్ తక్కువేయమన్నారు. నేను ముందే చెప్పాను దీనికి కొద్దిగా ఎక్కువే పడుతుంది అని. సో, అలా అయితే తగ్గిచ్చాను. నేనైతే ఇక్కడ క్రమ్ కోట్ అనేది చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్. తర్వాత బయటికి తీసుకొచ్చిన తర్వాత పైన అంతా గూడా మనం క్రీమ్‌తో ఫ్లవర్స్ వేసేస్తాం కాబట్టి మనకంత తెలీదు లోపల ఫినిషింగు. సో, అందుకని చూస్తున్నారు కదా! 1 నాజిల్‌తోనే ఇక్కడంతా కూడా నేను ఫ్లవర్స్ అనేది ఇచ్చేస్తున్నాను. మీ కస్టమైజేషను మీకు కస్టమర్ చెప్పే కలర్స్‌ని బట్టి మీరిక్కడ కస్టమైజేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను మొత్తం బ్లూ కలర్‌తోనే ఈ డ్రెస్ అంతా కూడా నేను నాజిల్‌తో రోజెట్స్ అనేవి కూడా పూర్తిగా ఇచ్చేసాను. ఇక్కడ నేను పైన యూజ్ చేసిందయితే నేను బేకరీ రా మెటీరియల్ షాప్‌లోనే తీసుకున్నాను. నాకు ఈచ్ వన్ 60 రూపీస్ పడింది. ఈ డాల్ అయితే. మీ దగ్గర ఎంత కాస్ట్ ఉంటుందో నాకైతే తెలీదు. నేనిక్కడ రా మెటీరియల్‌లో అయితే నాకు 60 రూపీస్ పడింది ఈ డాల్ అయితే. ఎక్కడెక్కడైతే మనకి రోజెట్స్ వేసిన తర్వాత కూడా లైక్ కేక్ అట్లా కొద్దిగా కనిపిస్తుందో అక్కడంతా కూడా నేను చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది ఇచ్చేసాను. ఇప్పుడు మనం డాల్ అయితే ప్లేస్ చేసుకుందాము. ఈవెన్‌గా మధ్యలో వచ్చేలాగా. తర్వాత మనం ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే దాన్ని మనం ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్‌తో ఫిల్ చేసేసుకోవచ్చు.
మామూలు కేక్స్‌తో పోలిస్తే క్రీమ్ అనేది చాలా ఎక్కువ పడుతుంది ఈ డాల్ కేక్ అయితే. ఎవరన్నా క్రీమ్స్ వద్దు అనుకున్న వాళ్ళకు అయితే ఇలాంటి కేక్ స్కిప్ చేయమనే చెప్పొచ్చు. పైనంతా కూడా ఎక్కువ క్రీమే ఉంటుంది కాబట్టి. ఇప్పుడు నేను ఫైనల్‌గా డాల్ అయితే ప్లేస్ చేసుకొని, ఈ కేక్ లుక్ అయితే ఫినిష్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ కేక్ అయితే ఫినిష్ అవ్వలేదు. ఎందుకంటే ఈ కేక్‌లో నేను కొద్దిగా స్ప్రింకిల్స్ అనేవి కూడా యాడ్ చేసుకొని, అక్కడక్కడ గూడా స్ప్రింక్లింగ్ అనేది చేసుకున్నాను. కేక్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. నేనిది ఫస్ట్ టైమ్ చేయటం అని చెప్పాను గదా! ఇంత బాగా వస్తుందని నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హ్మ్. స్ప్రింకిల్స్‌తో అయితే నేను ఈ కేక్ లుక్‌నయితే ఫినిష్ చేసుకున్నాను. ఈ కేక్ లుక్ అనేది మీకెలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేయండి గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఆల్.